హాయ్ హలో ఎవ్రీవన్, ఇది చింతామణి గార్డెన్. లాస్ట్ టైం నేను మీకు చూపించింది అది సంభాజీ గార్డెన్. ఈ చింతామణి గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రీస్ గ్రీన్ తోటి చాలా బాగుంటుంది. మొత్తం గ్రీన్ తోటి కవర్ అయి ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. యోగా చేయడానికి, వాకింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. పెద్దగా ఉంటుంది ఏరియా చేయడానికే, వాకింగ్ ఇంకా స్కేటింగ్ చేయడానికే ఉంటుంది. ఇక్కడ ఇట్లా కూర్చొని రిలాక్స్ కావడానికి ఉంటుంది. ఇలా సన్లైట్ కావాలంటే కూర్చోవాలంటే అది కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు అన్నీ నేను లైన్గా ఒక్కొక్క చూపిస్తుంటా. బనియన్ ట్రీ దగ్గర కూడా ఉంటుంది. బనియన్ ట్రీ దగ్గర ఆడుకోనికే ఇక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ యోగా చేస్తారు. ఇట్లా డిస్కషన్స్ అలా చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇక్కడ ముంబైలో, అందుకని మేము మధ్యాహ్నం వచ్చాం. ఒకవేళ ఈవినింగ్ వస్తే ఏమవుతుంది, షూటింగ్ ఇదేదైతే దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది. పైగా ఇది తీస్తుంటే చాలా రష్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు వచ్చాం మధ్యాహ్నంలో. సో ఇక్కడ బాగుంటుంది, గ్రీన్గా కనిపిస్తుంది మొత్తం. ఈ సన్లైట్ ఉంటుంది మధ్యాహ్నంలో. కాకపోతే చాలా ఎండ ఉంది. వింటర్ సీజన్ అయినా ఏమో తెలియదు, కానీ ఎండ అయితే ఉంది చాలా. అందుకే నేను నీడలో నుంచి వస్తున్నా. అప్పటి నుంచి గ్రీన్ మొత్తం గ్రీన్గా ఉంది. చుట్టుపక్కల ఇటు అటు చూస్తే అటు సైడ్ దీని పక్కన స్టేషన్ ఉంది, అంటే ఇక్కడ కాదు, వెనకాలకి. ఇది మొత్తం ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీస్ ఇవన్నీ. మళ్ళీ దీని తర్వాత ఇంకో ప్లేస్ ఉంది ఎక్కడైతే బాగుంటుంది. ఇది ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ బనియన్ ట్రీ దగ్గరికి వెళ్దాం. ఈ బనియన్ ట్రీ దగ్గర ఎట్లా అంటే చాలా చల్లగా ఉంటుంది. అక్కడ కొంచెం ఎండ అయితే వస్తుంది, కొంచెం ఎండ ఇట్లా లైట్ అయితే వస్తుంది ఎండది కొంచెం, కానీ బాగుంటుంది. అక్కడ కూర్చోనికి వస్తుంది. ఇట్లా దాని రూట్స్ పట్టుకొని ఇట్లా ఊతుంది, బాగుంటుంది. ఆ హట్ వచ్చేసి అది లైబ్రరీ. అక్కడ 2 బీరువాలు ఉన్నాయి. దాంట్లో చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తం బుక్స్ ఉన్నాయి. అక్కడ చదువుకోవచ్చు, బాగుంటుంది. అది మొత్తం లైబ్రరీ. మళ్ళీ ఇట్లా టర్న్స్ తీసుకుంటే ఇది వచ్చేసింది మన బనియన్ ట్రీ. ఇక్కడ బాగుంటుంది బనియన్ ట్రీ. ఈ బనియన్ ట్రీ వచ్చేసి ఎట్లుంటా అంటే ఫస్ట్ ఒక బనియన్ ట్రీ పెట్టిండ్రు, అది పెద్దగా అయిపోయి దానికి మళ్ళీ రూట్స్ వస్తున్నాయి. ఆ రూట్స్నే మళ్ళీ కిందికి, మళ్ళీ దాన్ని ఇట్లా కిందికి పాతి పెట్టిండ్రు. అట్లా మళ్ళీ ఇంకో బనియన్ ట్రీ వచ్చింది. అట్లా చేస్తూనే ఉన్నారు వీళ్ళు, అందుకే ఇట్లా అయింది. ఈ బనియన్ ట్రీ దగ్గర ఎట్లా అంటే ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఆ రూట్స్ని పట్టుకొని ఇట్లా ఊగడం నాకు చాలా ఇష్టం, నాకు మా చెల్లికి. బాగుంటుంది. ఇక్కడ విలేజెస్లో టెంపుల్స్లో కూడా ఉంటాయి కదండి ఇట్లా బనియన్ ట్రీస్, అక్కడ కూడా అట్లనే చేస్తాం మేము. అందుకే మాకు ఇక్కడికి వచ్చినాక కూడా అలవాటు అయింది. ఇక్కడ ఈ బనియన్ ట్రీకి ఫ్రూట్స్ కూడా కాసినాయి, చాలా ఉన్నాయి. రెడ్గా ఉన్నాయి, చిన్న చిన్నగా ఫ్రూట్స్. అవన్నీ కింద కూడా పడినాయి. కొన్ని కాదు, చాలానే అంటే చాలా పడినాయి. ఇక్కడ ఎట్లా అంటే ఈ సైడ్ నుంచి వెళ్తే ఆ సైడ్ నుంచి వస్తాం, ఆ సైడ్ నుంచి వెళ్తే ఈ సైడ్ నుంచి వస్తాం. ఈ బనియన్ ట్రీ లోపల ఇక్కడ ఇట్లా పట్టుకొని ఊగుతుంటే అది బాగుంటుంది ఆ టైం. ఇక్కడ వచ్చేసి చాలా రూట్స్ ఉన్నాయి. వీడికి ఎవ్వరంత రారు, కానీ చిల్డ్రన్స్ వస్తారు వీడికి. మధ్యాహ్నం కదా, అందరు ఇంట్లోనే ఉంటారు, వీడికేమో వస్తారు ఇంకా అట్లనే. కానీ ఇక్కడైతే బాగుంటుంది, మంచిగా, నాకైతే మంచిగా అనిపిస్తుంది. వీడికి రావాలంటే రిలాక్సింగ్గా బాగుంటుంది. గ్రీన్ చుట్టుపక్కల మొత్తం. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా. తర్వాత ఇప్పుడు ఈ నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే ఒక ఫౌంటైన్ ఉన్నాయి. 2 ఫౌంటైన్ ఉన్నది. అయితే ఫౌంటైన్ ఏమైంది, ఒక ఫౌంటైన్ అయితే అప్పుడు ఉంటుండే, అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే దాంట్లో నుంచి వాటర్ రావు, ఎందుకేమో తెలియదు, ఏదో ప్రాబ్లం ఏమో తెలియదు. కానీ అట్లా రాకపోతే ఇంకో ఫౌంటైన్ ఉంది. అది ఈవినింగ్లో మాత్రమే అది దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. 5 o'clock అట్లా వస్తాయి 5 o'clockకి. ఇప్పుడు లాస్ట్ స్టేట్కి వెళ్తే ఇంకో టర్న్ ఉంటుంది.
ఈ టర్న్లో నుంచి చాలా టర్న్స్ ఉంటాయి ఇక్కడ, ఇంకా కర్వ్స్ ఉంటాయి ఇక్కడ, ఎక్కువ కర్వ్స్. ఇట్లా కూర్చోనికి చాలా పెద్ద పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ, కానీ అంత ఎక్కువ మంది వస్తారు. సంబాజీ పెద్దది దీనికంటే, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. సంబాజీ కంటే కాదు, సంబాజీ చాలా పెద్దది దీనికంటే. ఇది బాగుంది. అక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ సన్లైట్ పడుతుందని అక్కడ తీయలేను ఎక్కువ. ఇప్పుడు ఇట్లా టర్న్ తీసుకొని మళ్ళీ అటు పోవాలా. ఇట్లా టర్న్ తీసుకొని పోతూనే ఉన్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక తబలా. అంటే పెద్ద పెద్దవి ఏవైతే డమ్మీయో అవి బాగుంటాయి చూడడానికి. నేను అనుకుంటా అది నిజమైనవి అని కొడితే కానీ సౌండ్ అయితే వస్తుంది దాంట్లో నుంచి. పియానో కూడా ఉంటుంది కానీ దాంట్లో నుంచి సౌండ్ రాదు, ఎందుకంటే అది డూప్లికేట్ కాబట్టి అది రాదు. అవి పెద్దగా ఉంటాయి, మామూలు ఇన్స్ట్రుమెంట్ లాగా కాదు. అక్కడ చూపిస్తుంటా ఇట్లా దాని ఒక్కొక్కసారి దాని మీన్కి ఎక్కుతా నేను, ఎక్కి ఇట్లా కొడుతుంటా తబలా. మంచిగా ఉంటుంది. ఈ పియానో అయితే ఇట్లా తిప్పుతుంటాను, దాన్ని ఇట్లా ప్రెస్ చేయాలనుకుంటాం, కాకపోతే అది ప్రెస్సే కాదు, అంతా గట్టి ఉంటాయి. ఈ ఫౌంటైనే నడుస్తలేదన్నమాట, అప్పట్లో నడుస్తుంది అప్పుడు. ఇది బాగుంటుంది. ఇది ఈ గార్డెన్లో ఒకటంటే ఇదే బాగుంటుంది అన్నిటికంటే. ఇక్కడ తబలాలు ఉంటాయి, అందుకే ఇది బాగుంటుంది. ఇలా ఈ గార్డెన్ మొత్తం బాగుంది. ఇన్స్ట్రుమెంట్స్ లాగానే కనిపిస్తే ఏదైతే సెకండ్ ముందు చూడండి, దాని మీద ఇట్లా ఎక్కి కూర్చుంటాను ఒక్కొక్కసారి, బాగుంటుంది. దాని మీద ఎక్కాలంటే ఇది కాదు, ఇది ఏదైతే ఎల్లో ఇంకా బ్రౌన్ ఉందో దీని పక్కన పియానో ఉంది. ఇట్లా ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది చాలుగా కాదు, అట్లా అవుతుంది. మళ్ళీ ఇట్లా ఎగ్జిట్ అవుతుంది, అంటే గార్డెన్ బయట కాదు, ఈ ప్లేస్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇట్లా అయితే నేనైతే ఆడుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇట్లా కూర్చుంటారు సన్లైట్ కోసం కొంతమంది కూర్చుంటారు. అదే బ్లూ కలర్ది, ఒక్క నిమిషం చూపిస్తాను. అదే బ్లూ కలర్ది ఉంది చూడండి, అదే మన ఇక్కడ ఫౌంటైన్ వస్తుంది. 5 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. అది బాగుంటుంది. దాంట్లో నుంచి వాటర్ వచ్చే టైంలో చూడాలి. ఇంకా ఏమన్నా ఉంటుందా మీరు చూడాలి, ఆ టైంలో సూపర్ ఉంటుంది. సండే అయితే ఇంకా రష్ వస్తూనే ఉంటారు సండే అయితే. ఇవంతా బంతి పువ్వులు బాగుంటాయి, ఎల్లో ఇంకా ఆరెంజ్ ఉంది. మొత్తం ఇట్లా చూడాలంటేనే సూపర్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది అంటే వెనస్డే క్లోజ్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే గార్డెన్ క్లీనింగ్, ఈ ప్లాంట్స్కి వాటర్ అన్నీ అప్పుడే పోస్తారు. ఇక్కడ ఏమవుతుంది, రెయినీ సీజన్లో ఈ గ్రాస్ అంతా ఎక్కువ పెరుగుతుంది కదా, అప్పుడు ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఈ గ్రాస్ అంతా పెరిగితే అది ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇదిగోండి, దీని లోపల ఇట్లా గ్రాస్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు దాన్ని రెయినీ సీజన్లో కట్ చేయలేరు, అందుకని వింటర్ సీజన్లో దాని అంతా క్లీన్గా కట్ చేస్తారు. ఎందుకంటే రెయినీ సీజన్లో కట్ చేసేటప్పుడు ఇట్లా మిషన్ దాంట్లో ఇరుకబడిపోతుంది, వాటర్ వల్ల అది పాడైపోతుంది. అందుకే వీళ్ళు వింటర్ సీజన్లో కట్ చేస్తారు. కానీ సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువ ఎండ ఉంటుంది, వింటర్ సీజన్లో బాగుంటుంది. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను, అది మీ అందరికీ బాగుంటుంది, ఇష్టం కూడా చూడనీకే. కానీ దాంట్లో నుంచి కూడా అప్పుడు వాటర్ వస్తుండే, కానీ ఇప్పుడు వస్తలేవు. ఈ ఫౌంటైన్ లాంటిది కాదు, ఎట్లా అంటే ఒక వ్యాలీ లాగా, ఇట్లా జలపాతం లాగా ఉంటుంది. అది బాగుంటుంది చూడనీకే, నాకు ఇష్టం. దాని లోపలికి పోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ అలా లేదు పోవాలంటే. ఇవంతా ట్రీస్ గ్రీన్గా ఉంటాయి, మొత్తం గ్రీన్. ఇప్పుడు చూపిస్తున్నా, ఇదిగోండి, ఇదే అది ఏదైతే మీకు అప్పటి నుంచి అంటున్నా. రియల్గా చూస్తే బాగుంటుంది, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. రియల్గా చూస్తే లోపలికి పోవాలనిపిస్తుంది మీ అందరికీ. బాగుంది.
దీని తర్వాత ఇక్కడ ఇట్లా టర్న్ తీసుకుంటే స్కేటింగ్, ఇట్లా టర్న్ తీసుకోవాలి. ఇక్కడ టర్న్స్ కర్వ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం రౌండ్ వేయాలా, కానీ చాలాసేపు అవుతుంది. ఇది కూడా మొత్తం రౌండ్ వేయనికే సంభాజీ లాగానే. కాకపోతే ఎవరైతే రోజు వస్తారో ఇట్లా డైలీ వాకింగ్కి వాళ్ళు స్పీడ్ చేసేస్తారు. మనకైతే మినిమం 10-15 minutes అట్లా పడుతుంది, వాళ్ళకి 10 అట్లా పడుతుంది, 9 minutes అట్లా. మనకైతే 15-16 minutes అట్లా. ఇది స్కేటింగ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ అయితే పెద్దవాళ్ళు చేస్తారు ఇక్కడ. ఈవినింగ్ అయితే మోస్ట్లీ చిన్న వాళ్ళు చేస్తారు. అట్లా స్కూల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా ప్రాక్టీస్ కానీ ఇంటికి వస్తారు. నేనైతే పెద్దవాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు స్కేటింగ్ బోర్డ్ మీద. బాగుంటుంది స్కేటింగ్ బోర్డ్ మీద ఇట్లా చేయడం. కాకపోతే దానికి ప్రాక్టీస్ కావాలా, ఎంత ప్రాక్టీస్ వస్తే అంత మంచిగా చేయొచ్చు. కాకపోతే మనం అనుకుంటాం స్కేటింగ్ చేద్దాం, అప్పుడు మనకి రాదు అసలు. దానికి ప్రాక్టీస్ ఉండాలా, ఏదైనా సరే ప్రాక్టీస్ ఉంటే చాలా మంచిగా వస్తుంది. ఇది ఇట్లా ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఒక వెల్ లాగా కనిపిస్తుంది, కానీ అది వెల్ కాదు, అట్లా పెట్టిండ్రు ఎందుకో తెలియదు అదేమో. అక్కడ చాలా సెక్యూరిటీ హోమ్స్ ఉన్నాయి ఇక్కడ, అది ఒకటి. ఇట్లా అని పోతే ఇప్పుడు చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా చూపిస్తాను. ఇక్కడ ఏమైంది, సన్లైట్ వల్ల తీయనికి అసలు ప్రాబ్లం అయింది వీడియో, అందుకని ఇట్లా చేయబెట్టాల్సి వస్తుంది మధ్యలో. అందుకే నా ఫింగర్ అట్లా కనిపిస్తుంది. ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే మళ్ళీ అక్కడికి వచ్చాం మా ఫౌంటైన్ దగ్గరికి. ఇట్లా టర్న్ వెళ్తే ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియాకి వస్తాం. ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేయడానికి. కాకపోతే స్పీకర్ మనమే తెచ్చుకోవాలా. స్పీకర్ అంటే మనీ అంత పెద్దగా చిన్నవి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా కూర్చుంటారు అట్లా. ఇదిగోండి అక్కడ ఏదైతే హట్ లాగా ఉందో దాంట్లోనే డాన్స్ చేస్తారు చాలా మంది అంటే ఇప్పుడు చేస్తలేరు, ఈవినింగ్ టైంలో చేస్తారు, బాగా చేస్తారు వాళ్ళైతే డాన్స్. నాకైతే ట్రీస్ ఎక్కడం చాలా ఇష్టం. ఇక్కడ ట్రీ కనిపించింది ఇట్లా ఎక్కొచ్చు కానీ ఎక్కుతా నేను ఎప్పుడైతే చింతమని గార్డెన్కి వస్తానో. ఇప్పుడు వీడియో తీస్తున్నాను చెప్తలేదు ఎందుకంటే దీనికి చాలా సేపు అవుతుందని. అట్లా మళ్ళీ ఇట్లా టర్న్ అయిపోతే ఇది ఉంది మన ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తారు చాలామంది. మోస్ట్లీ ఇప్పుడు ఈవినింగ్ కదా, ఎవరు అంత రారు. సో ఈవినింగ్ అంటున్నా, ఆఫ్టర్నూన్ కదా, అందుకే ఎక్కువ మంది రాలేరు. సో ఈవినింగ్ అయితే వస్తారు చాలామంది. నేనేమో అక్కడ ఇట్లా ఊగుతా, అది నాకు ఇష్టం ఊగడం. ఇట్లా బాగుంటుంది ఊగాలంటే. ఇట్లా పోతే అక్కడ ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటారు చాలామంది. ఏదైతే ఒక బ్లాక్ ఉంది చూడండి, ఇక్కడ కాదు, ఇది ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక చూపిస్తా, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది చూడండి, ఇక్కడ ఈ సైడ్కి. ఒక్క నిమిషం, ఇట్లా లేదు టర్నింగ్లో. ఇగో ఇది మొత్తం గ్రాస్ ఉంటుంది చాలా ఎక్కువ. ఇది ఏదైతే బ్లాక్ ఉందో అక్కడ ఇట్లా శాండింగ్ తవ్వి ఇట్లా ఆడుకుంటారు. ఇట్లుంటే ఇట్లా క్యాషల్స్ చేస్తాం, బాగుంటుంది. ఇక్కడ ఇట్లా ఆడుకుంటాం. ఇంకో సైడ్లో ఇక్కడ ఉంటాయి ఆడుకోవడానికి స్లైడ్స్ ఉంటాయి. ఈ సైడ్లో మొత్తం స్లైడ్సే, ఏమంటే అలా ఆడుకోవచ్చు. బాగుంది. ఇక్కడ ఇట్లా పైకి వెళ్తే ఇట్లా స్లైడ్ నుంచి కిందకి వస్తుంది. ఇక్కడికి ఇక్కడ ఎట్లుందంటే ఈ స్లైడ్ ఇక్కడ కలర్ఫుల్ ఉంది, చూపిస్తాను. మొత్తం ఎలా అంటే ఇదిగోండి ఇట్లా రౌండ్స్ లాగా లేవో, ఇట్లా వెళ్తున్నాం కదా, ఇట్లా జారితే అట్లా మనం కిందికి వెళ్తాం. అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పైనకి ఎక్కి ఇట్లానే వెళ్తాం. మళ్ళీ ఇట్లా పైనకి ఎక్కాలా. ఇక్కడ నుంచి ఎక్కితే
మళ్ళీ సేమ్ ప్లేస్ కోసం మళ్ళీ ఎందుకని నేను ఒకటే రిపీట్ చేయాలని ఇట్లా వచ్చిన. వస్తుంటేనే ఇట్లా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఆడే గేమ్ అది నా ఫేవరెట్. ఇట్లా పై నుంచి కిందికి రావాలంటే కింద ఎవరైతే ఇట్లా నించుంటారో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, కొంచెం దూరమే కదా, చేసిన వాళ్ళకి ఎట్లుంటా అంటే ఇంత పైనుంచి కిందికా అని అట్లా అనిపిస్తుంది. ఇట్లా మళ్ళీ ఎక్కి మళ్ళీ ఇట్లా ఆడవచ్చు. నేనేమో ఎప్పుడు షార్ట్ ఫామ్లో పోతే ఏదైనా సరే మళ్ళీ లాంగ్ ఎందుకు అని ఇట్లా అని. ఇప్పుడు ఆ స్లైడ్ ఎల్లో స్లైడ్ నేను వస్తా. ఇట్లా రౌండ్, ఈ రౌండ్లో అయితే మళ్ళీ వంగాల. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇట్లా బాగుంటుంది, కానీ పెద్దవాళ్ళు కదా ఇట్లా వంగాల్సి వస్తుంది. అందుకే నా హైట్ ఎక్కువ ఉంది అందుకని ఇట్లా నాకు సైడ్ నుంచి వస్తున్నా. ఇంకో బ్రిడ్జ్ లాగా ఉంది ఒకటి, అది అట్లా సైడ్ నుంచి వచ్చిన, అది నేను మీకు చూపించలేను ఎందుకంటే మళ్ళీ అట్లా లోపలికి పోలేము. అందుకని ఇట్లా సైడ్ నుంచి వచ్చిన. ఇట్లా ఇప్పుడు వచ్చిన. ఇక్కడ ఎట్లా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా జారేటప్పుడు ఆ స్లైడ్ చాలా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, అక్కడ స్మాల్ చిల్డ్రన్స్ కోసం అలా. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.